యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపైన వర్తక సంఘం దుకాణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు యాదాద్రి పరిరక్షణ సమితి సభ్యులు. యాదగిరిగుట్టలోని లక్కీ ఫంక్షన్ హాల్లో సమావేశమై ఈ నెల 20వ తేదీన తలపెట్టాల్సిన కార్యక్రమంపై చర్చించారు. కొండపైన వర్తక సంఘం దుకాణాలు రద్దు చేసి టెండర్ ప్రక్రియ ద్వారా దుకాణాలు కేటాయించాలని కోరారు. ఏళ్ల తరబడి దుకాణాలు కొనసాగిస్తూ ఆలయ ఆదాయానికి గండి పెడుతున్నారని ఆరోపించారు. టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయిస్తే ఆలయానికి ఆదాయం పెరుగుతుందన్నారు. టెండర్లు నిర్వహిస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గండి కొడుతున్నటువంటి వర్తక సంఘాన్ని రద్దు చేయాలని చెప్పి యాదగిరిగుట్ట పట్టణంలో యువత అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతోంది. మొన్నటి వరకు కూడా మంత్రులకు, జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఉన్నత అధికారులందరికీ కూడా మేము వినతి పత్రం ఇచ్చడం జరిగింది. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉన్నటువంటి దుకాణాలను రద్దు చేయండి, టెండర్ ద్వారా నిర్వర్తన చేయండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు. 20వ తారీఖు నాడు మేము ఇవాళ కార్యాచరణ ప్రకటిస్తూ ఉన్నాం. 20వ తారీఖు నాడు బుధవారం రోజు పెద్ద ఎత్తున కొండ మీదకి వెళ్ళి మన గుడి మన దేవుడు అని చెప్పి కొబ్బరికాయలు అమ్మడానికి మేము వెళ్తా ఉన్నాం. ఎవరు ఆపుతారో మేము కూడా చూస్తాం. ఎందుకంటే నిరుద్యోగులం ఉన్నాం. ఇవాళ గుట్ట మీద అంతా కూడా 50 ఎకరాలు ఉన్నోనికి గుట్ట మీద షాప్ ఉన్నది. అసలు మా దగ్గర ఏమి లేదు. నేను నిరుపేద అన్నోనికి వాళ్ళకి 6 ఎకరాలు మాసాయిపేట్లు ఉంటుంది, 5 అంతస్తుల బంగ్లు ఉంటుంది, పిల్లలు అవుట్ ఆఫ్ స్టేట్లలో ఉంటారు, అంతుంటారు. వాళ్ళు బెదిరించి కొందరి పేదోళ్ళ షాపులు గుంజుకున్నారు. ఇవాళ వాళ్ళది నడుస్తూ ఉంది. తక్షణమే కొండపై ఉన్నటువంటి వర్తక సంఘాన్ని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే వర్తక వ్యాపారంలో నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళకు ఉండాలి. కానీ దేవుని పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటా ఉన్నారు. దేవస్థానానికి పెద్ద ఎత్తున గండి కొడతా ఉన్నారు. మరి ఆ గండి కొట్టకుండా దేవునికి ఆదాయం వస్తే ఇరుపా ప్రాంతం అభివృద్ధి అవుతుంది. కాబట్టి దాని గురించి మేము కొట్లాడుతున్నాం. యాదగిరిగుట్ట పట్టణంలో నిరుద్యోగ యువత చాలా ఉంది. టెండర్ ప్రక్రియ ద్వారా ఎవరిని దమ్ముంటే వారు పాడుకొని నలుగురికి ఉపాధి ఇస్తాడు. అది మా యొక్క కాన్సెప్టు. అందరు కూడా స్థానిక ప్రజలు కూడా మాకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ ఉన్నారు. మీరు ఎవరు కూడా మమ్మల్ని తప్పుపడతలేరు. మీరు చేస్తుంది కరెక్ట్ కార్యక్రమము. మీరు నిజంగా పోరాటం చేస్తారు. మీ వెనుక మేము అంతా ఉన్నాము, మేము వస్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున యాదగిరిగుట్ట పట్టణ ప్రజలే కాకుండా మండలంలో ఉన్నటువంటి యువత కూడా మాకు మద్దతు తెలుపుతోంది. యువకులకు అందరు కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. బుధవారం నాడు ఉదయం 9 గంటలకు మేము ప్రారంభం చేస్తాం. అందరం కూడా మన గుడి మన దేవుడు అని చెప్పి పెద్ద ఎత్తున గుట్ట మీదకి పోయి మన యొక్క నిరసన కూడా తెలియజేద్దాం. ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ దేవస్థానములో ఉన్న షాపుల వాళ్ళకు రిటైర్మెంట్ లేకుండా చేస్తున్నారు. అనువంశికంగా మాదే షాపు, 60 ఏళ్ళ వరకు మేమే బ్రతకాలని చెప్పేది ఇది పద్ధతి కాదు. ఏ దేవస్థానంలో కూడా ఎక్కడ కూడా ఏ భద్రాచలం కానీ, ఇక్కడ వేములవాడ కానీ, శ్రీశైలం కానీ ఎక్కడ కూడా ఇటువంటి టెండర్లు లేవు. సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాల 3 సంవత్సరాలకు ఒకసారి టెండర్ పెట్టి వేలం పాటలో తీసుకుంటారు. కానీ ఇక్కడ టెండర్ లేకుండా అనువంశికంగా మాకే కావాలి, మేమే బ్రతకాలనేది ఇది పద్ధతి కాదు. ఇది దేవాదాయ శాఖకు కూడా సబబు కాదు. ఇన్ని రోజులు పోరాటం చేస్తుంటే దీని మీద స్పందన లేదు. దయచేసి టెండర్లు పెట్టి నిరుద్యోగులను కాపాడుకోవాలి. ఆ తర్వాత దేవస్థానం యొక్క ఆదాయానికి గండి కొట్టకుండా వేలంపాటలో ఎక్కువ డబ్బులు తీసుకొస్తే, ఆదాయం వస్తే వనరులు వసతులు కూడా మనకు దేవస్థానానికి ఏర్పడతాయి. ఇక్కడ వనరులు వసతులు లేక కూడా పబ్లిక్ నిలబడతలేరు. కానీ ఆ కొబ్బరికాయల పక్కకు దస్తిగుడ్డ కాంచెలి, తువ్వాళ్ళ కాంచెలి, పాను పరాకుల కాంచెలి కూడా అమ్ముకొని ఇలా యాదగిరిగుట్ట కొండ పైన వందలాది ఎకరాలు, ఇవాళ ఒక్కొక్కటి 15 ఎకరాలు 10 ఎకరాలు భూములు కొని, కార్లు కొని, ఒక్కొక్కటి 20 లక్షల కారు కొని, ఒక అల్లుడు ఒక ఇంటికి బిడ్డనిస్తే కూడా అల్లుడు అలిగిపోతే కూడా 15 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చే అవకాశము ఇలా వర్తక సంఘం ఉన్న షాపులు ఉన్న వాళ్ళకు గట్లా ఉందంటే, ఇలా మామూలు పేదోడు, ఇలా పేదవాని కుటుంబంలో పుట్టినోనికి, ఒక పేదోనికి అయ్యా గుట్ట మీద ఇంత షాపు చేసుకుందాం అనుకుంటే అది టెండర్ పెట్టుడు లేదు. ఇలా చిన్న తరగతి వానికి అవకాశం ఇచ్చే అవకాశం కూడా లేదు. నేను దయచేసి మీడియా మిత్రులకు మీ అందరికీ నమస్కారం చేసేది ఏంటంటే, గుట్టపైన కొండపైన మేము లక్ష్మీనరసింహస్వామిని దోసుక తింటుండే 50 ఏళ్ళ నుంచి. కాబట్టి ఇలా టెండర్ల ద్వారా పెడితే ఇలా ప్రతి ఒక్కరికి జీవనోపాధి కలిగించుకొని బత్తరి